ఈరోజు ఏఐటీసీ అన్నమయ్య జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆహ్వానితులుగా ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి, అన్నమయ్య జిల్లా నిర్మాణ బాధ్యులు కామ్రేడ్ రాధాకృష్ణ గారు, ఈ జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి మహేష్ గారు, జిల్లా ఆఫీస్ బేరర్స్, ఈ జిల్లాలో నలుమూల నుండి కార్మిక వర్గం ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. ఈ జిల్లా అన్నమయ్య జిల్లాలో కార్మిక వర్గం సుదీర్ఘకాలంగా ఎదుర్కొన్నటువంటి కార్మిక సమస్యలపైన సమావేశంలో చర్చించడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణ కూడా ఈ సమావేశంలో నిర్ణయించుకోవడం జరిగింది. అన్నమయ్య జిల్లా ఏర్పడి 4 సంవత్సరాలు దాటుతూ ఉన్నా నేటికి జిల్లాలో ఒక్క ప్రభుత్వ పరిశ్రమ కూడా ఏర్పాటు చేయలేదు. ఉన్న పరిశ్రమలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. అన్నమయ్య జిల్లాలో ప్రజానీకం కరువులో పుట్టి, కరువులో పెరిగి, కరువులోనే చనిపోతున్నా ఇక్కడ అభివృద్ధి పనులు మాత్రం ఏమాత్రం కూడా జరగడం లేదు. ఇక్కడి నుంచి కూడా కువైట్ కానీ, ఖత్తర్ కానీ, ముంబాయి, మద్రాసు, బెంగళూరు, తిరుపతి లాంటి పెద్ద పెద్ద నగరాలకు వలసలు పోతూ ఉన్నారు. వలసల నివారణ చర్యలు ఈ జిల్లాలో చేపట్టాలని చెప్పి ఏఐటీసీ అన్నమయ్య జిల్లా కమిటీగా మేము అభిప్రాయపడతా ఉన్నాం. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలు, త్యాగాలు చేసినటువంటి ఫలితంగా ఈ దేశంలో కార్మిక వర్గం అంతా కూడా 8 గంటల పని దినాలను సాధించుకోవడం జరిగింది. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కార్మిక వర్గం హక్కులన్నీ కూడా కాలరాస్తూ ఉన్నారు. ఎన్నో ఏళ్ళుగా పోరాట సాధించుకున్నటువంటి పని గంటలు 8 గంటలు కాదు, మీరు 10 గంటలు పనిచేయాలి, 12 గంటలు పనిచేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం తగిన విధంగానే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా మీరు ఈ రాష్ట్రంలో 10 గంటలు పనిచేయాలని చెప్పి జీవోలు తయారు చేస్తూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా కార్మిక వర్గానికి అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేస్తామన్నారు. మరి ఎప్పుడు రద్దు చేస్తారో చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాం. పంజాబ్ ప్రభుత్వం 67,000 మందిని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళని రెగ్యులర్ చేయడం జరిగింది. ఒడిశా ప్రభుత్వం కూడా 57,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ని రెగ్యులర్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ప్రతి నెలకోసారి మంత్రివర్గాలు సమావేశం జరుపుతూ ఉన్నారు. ఏ ఒక్క మంత్రివర్గ సమావేశంలో అయినా ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్ గురించి మాట్లాడినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయని చెప్పి అడుగుతా ఉన్నాం. తక్షణమే ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఈ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ అందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి సమాన